సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూసిన ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సార్. మీకు ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు thumbnail లో చూసారు కదా, చాలా మందికి ట్రేడింగ్ చేస్తారు, బట్ వాళ్ళకి చూడండి, మీరు చాలా యూట్యూబ్లో కూడా చాలా మంది చూసుంటారు అండ్ మీకు ట్రేడింగ్ చేసినప్పుడు అని ఉంటారు ప్రతి ఒక్కరు, డైలీ ప్రాఫిట్ వస్తే ఒక దగ్గర మెన్షన్ చేసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేయండి, డైలీ ప్రాఫిట్స్ అండ్ లాట్స్ అన్ని ఆ ప్రాఫిట్ అండ్ లాస్లు చూసుకోండి, మంత్లీ ఇంత టార్గెట్ పెట్టుకోండి అని. సో దీని ఎగ్జాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మందికి తెలియవు. అంటే ప్రజెంట్ ఇప్పుడు రైట్ నౌ చాలా మంది బిగినర్లో ఉన్నారు, కొంతమంది అడ్వాన్స్లో ఉన్నారు. అడ్వాన్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి చాలా తెలియదు. వాళ్ళ కోసం నేను ఒక షీట్ రెడీ చేశాను. ఇది చాలా లాంగ్ బ్యాక్ రెడీ చేశాను, ఒక 1-2 వీక్స్ బ్యాక్ రెడీ చేశాను, బట్ వీడియో చేయలేకపోయాను డ్యూ టు చెప్పాను కదా, ఫ్యామిలీ తిరుగుతున్నాను, ఫ్యామిలీ ఫంక్షన్స్లో. సో ఈరోజు వీడియో కంప్లీట్గా వస్తుంది. ఏవైతే నేను షీట్స్ చెప్తున్నానో ఈ 2 షీట్లు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్లో కూడా ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇదొకటి. సో ఈ షీట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, మెయిన్ షీట్స్ తాలూకు వాల్యూ ఏంటి, దీనివల్ల మీ డిసిప్లిన్ మారుతుందా, మీరు ఎలా మార్చుకోవచ్చు అన్న దాని గురించి ఇది చూడండి, ఇది నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను మీకు ద బెస్ట్ ఇవ్వడానికి. అంటే మీరు డిసిప్లిన్గా ఉండడానికి, మీరు ప్రాఫిట్ సంపాదించుకోవడానికి, అట్ ద డే ఎండ్కి వచ్చేసరికి మీరు ప్రాఫిట్లు ఉండడానికి నేను నా కంప్లీట్ ఎఫర్ట్స్ ఇస్తున్నాను. డిపెండ్స్ ఆన్ మీ మీద. ఇంకా దీని తర్వాత మీరు ఫాలో అవుతారా అవ్వదా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షీట్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఇది ఒక షీట్. ఓకే, సో ఈ ఒక షీట్ ఏంటంటే, ఇవి ఇయర్లీ ఒకటి తీసుకోవాలి, ఓన్లీ 1 షీట్ జెరాక్స్ తీసుకోండి. కలర్ జెరాక్స్ అయినా, లేకపోతే మీ ఎక్కడ దగ్గరలో ఫోటోషాప్ అయినా ఎక్కడికైనా వెళ్ళి, అన్న దీన్ని ఒక జెరాక్స్ షీట్లో ప్రింట్ ఇవ్వండి అన్న అంటే ఇస్తారు, తీసుకోండి. ఇది ఓన్లీ ఒక కాపీ చాలు, ఇది ఓన్లీ 1 కాపీ చాలు. ఓకే, ఎందుకు ఒక కాపీ చూడండి, ఇది మన 12 మంత్స్ ట్రేడింగ్, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఓకే, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మంత్స్. సో ఇది 2022. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు తెచ్చుకున్న తర్వాత 2022 అని రాసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు 1 by 1 అన్నీ చెప్పేస్తాను. ఓకే, ఇదంతా తీసేసి సో మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ సింపుల్గా వచ్చి 2022 అని రాస్తారు. ఇది అంతా 2022. జనవరి మీరు ట్రేడ్ చేశారా లేదు, ఫిబ్రవరి లేదు, అంటే షీట్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ లేవు, ఇవన్నీ ఇలా క్రాస్ మార్క్ పెట్టుకోండి. ఓకే, సో అక్టోబర్ మంత్లో వచ్చింది కాబట్టి అక్టోబర్ ఇప్పుడు ఈ మంత్. సో ఈ మంత్ నుంచి మీరు రాసుకుంటారు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ మంత్ మొత్తం అక్టోబర్ ఎండ్ వచ్చేసరికి మీరు ఎంత సంపాదించారు. 20,000 అయితే 20,000, 30,000 అయితే 30,000 అనేది రాసుకోండి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, 2 రాయండి ఇక్కడ. అలా నవంబర్ మంత్, డిసెంబర్ మంత్, టోటల్ 2020 ఇయర్లో ఆ ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా, 20,000, 40,000, 50,000 అనేది ఇక్కడ రాయండి. దీనివల్ల ఏం ఉపయోగం చెప్తాను. ఫస్ట్ ఇది ఇయర్లీ, మంత్లీ వైజ్ అక్టోబర్ మంత్ అంతకి ఎంత సంపాదించారో, నవంబర్ మంత్ అంతా, డిసెంబర్ మంత్ అంతా. సో మంత్లీ వైజ్ అంతా మీకు క్లియర్ కాబట్టి ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా డిలీట్ చేసేసి మంత్లీ వైజ్ అంతా క్లియర్. ఇప్పుడు డైలీ వైజ్, మరి మీకు మంత్లీ వైజ్ రావాలంటే డైలీ వైజ్ ప్రాఫిట్ రావాలి కాబట్టి, సో డైలీ వైజ్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. డైలీ వైజ్ ఏం చేస్తారు, ఇది డైలీ వైజ్ అండి, డైలీ వైజ్ చార్ట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, డైలీ వైజ్లో ఫస్ట్ మంత్, ఏ మంత్ ఇది, అక్టోబర్ కదా. సో అక్టోబర్ అంటే 10th మంత్, సో 10 అని పెట్టుకోండి, లేదా ఓసిటీ అని పెట్టుకోండి. ఓసిటీ ఇవన్నీ మీరు పెన్తో రాసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలి అంటే మినిమం 12 జెరాక్స్లు తీసుకోవాలి. 12 అంటే జనవరి, ఫిబ్రవరి, అట్లా మార్చి, ఏప్రిల్, డిసెంబర్ వరకు 12 జెరాక్స్లు తీసుకోవాలి. ఇది కిందది మాత్రం ఒకటి చాలు, ఇది 12 కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ జనవరి అనుకోండి, ఫస్ట్ మంత్ అని పెట్టుకుంటారు, అలా సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, అట్లా మంత్ అయినా పెట్టుకోవచ్చు, అదే మంత్ 1, 2, 3 అని పెట్టుకోవచ్చు, లేదా అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా అక్టోబర్లోనే పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు ఎంత క్యాపిటల్ పట్టుకొని జనవరిలో దిగారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో 20,000 పట్టుకొని ట్రేడింగ్ చేస్తున్నా, లేదా 40,000 పట్టుకొని ట్రేడింగ్ చేస్తున్నా, లేదా 50,000 పట్టుకుని ట్రేడింగ్ చేస్తున్నా. జనవరిలో నా దగ్గర 50,000 ఉంది. మీ క్యాపిటల్ వేయండి ఇక్కడ, ఎంత, 50K. ఓకే, 50K, 50,000తో దిగా, 50,000 అని రాసుకోవచ్చు, 50K అని రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది మీకు కంప్లీట్ మీకు ఇస్తున్నా, మీకు డిసిప్లిన్ రావాలని. ఓకే, ఇది అక్టోబర్ మంత్ 50K పట్టుకుని దిగా. మంత్ ఎండ్, అక్టోబర్ మంత్ ఎండ్ ఏదో రాయండి, మంత్ ఎండ్ డేట్ అంటే అక్టోబర్ మంత్ ఎండ్ ఏంటి చూడండి. అక్టోబర్, లైక్ మనం ఇప్పుడు క్యాలెండర్ ఓపెన్ చేస్తే అక్టోబర్ మంత్ ఎండ్ డేట్ వస్తుందండి,
31st. ఓకే, సో అక్టోబర్ మంత్ అండ్ 31st. ఇక్కడ మీరు ఏం రాస్తారంటే 31st. అంటే కొన్ని మంత్లో 29 వస్తాయి, ఫిబ్రవరిలో 29, 28 అలా వస్తాయి కాబట్టి సో మంత్ ఎండ్ 31st అక్టోబర్, అక్టోబర్ 2022 లేదా 31st అని రాసి అక్టోబర్ అని రాసుకోండి, మంత్ ఎండ్ రాసుకోండి. ఇప్పుడు మంత్ ఎండ్ వచ్చేసరికి ఈ నెల నేను ఎంత గోల్ 50,000కి ఈ నెల వచ్చేసరికి నాకు 20,000 వస్తే చాలు. 20,000 ఈజ్ మై మంత్లీ టార్గెట్. బాగా వినండి, 50,000కి నా మంత్లీ టార్గెట్ 20,000 ఇలా పెట్టుకోండి మంత్లీ టార్గెట్, లేదా 10,000 పెట్టుకోండి, లేదా 5,000 పెట్టుకోండి. సో ఈ అన్ని డేస్ ట్రేడింగ్ చేయవసరం లేదు. నా ఫైనల్ గోల్ ఈ మంత్ అక్టోబర్ మంత్ ఎండ్ వచ్చేసరికి ఫైనల్ గోల్ నాకు 20,000 కావాలి, 50,000కి 20,000 కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది, 50,000కి 20,000 కావాలని మీరు కూడా అలా బ్లైండ్గా ఫాలో అయిపోకండి. చాలా మంది ఉన్నారు ఏం చెప్తే అది బ్లైండ్గా వెళ్ళిపోతారు. మరి ఇంత బ్లైండ్ అయితే కష్టం అండి. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, మీ నాలెడ్జ్ మీకు రావాలి. సో 50Kకి మీరు రాసుకోండి, 10Kయా, 5Kయా, లేకపోతే 15Kయా, 20Kయా. మరీ అత్యాస పడిపోకండి. 50,000కి 60,000, 50,000కి 70,000, 50,000కి 1,00,000 రాయకండి. ఇది మరీ వరస్ట్ అది. దయచేసి ఒక రీజనబుల్ కూర్చొని ఆలోచించుకోండి. నాకు 50,000 తెస్తే నాకు ఎంత, 10,000 వచ్చినా చాలు అనిపిస్తే 10,000 రాసుకోండి, 15,000 చాలు, 15,000. ఓకే, 20,000 అంటే 20,000. 20,000 నేను ఎగ్జాంపుల్ చెప్పా, బట్ 20,000 ఈజీగా టచ్ చేస్తాం కాదనట్లే. 20,000 కొద్దిగా హార్డ్, టచ్ చేయడానికి హార్డ్. 20,000 50,000కి 50,000 కూడా వచ్చిన రోజులు ఉంటాయి. బట్ మీరు ఒక డీసెంట్ అమౌంట్ రాసుకోండి. ఓకే, వన్స్ ఇదంతా రాసుకున్నాక ఇప్పుడు నేను అన్ని చెరిపేస్తాను, 1 by 1 మీకు పెట్టి చూపించేస్తాను. సో దట్ మీకు ఏంటంటే ఇంకా క్లారిటీగా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది సింపుల్, మంత్ అక్టోబర్, ఓసిటి అక్టోబర్, మంత్ అంతా 31st లాస్ట్ డేట్, క్యాపిటల్ అంతా 50K. నాకు ఎంత 20,000 కావాలి, 50,000కి ఎంత 20,000 కావాలి, 20K కావాలి. ఇప్పుడు డే 1 అక్టోబర్ స్టార్టింగ్ లో డే 1 ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి సింపుల్ గా నేను ఎందుకు ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాను అంటే, ఈ 1-12 జెరాక్స్లు తీసుకున్నారు అనుకో ఈజీగా. ఇప్పుడు ఫస్ట్ మంత్ 01 డే ఎంత, ఫస్ట్ మంత్ అంటే 1 2022 కదా, 2022. ఓకే, అదే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే. ఇది ఎన్ని సంవత్సరాలైనా మీకు పనిచేస్తుందండి. నెక్స్ట్ ఫిబ్రవరి కాబట్టి మంత్ 2, మంత్ 3, మంత్ 4 అలా పెట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ 22, 23, 24, 25 ఇయర్స్ మార్చుకుంటూ వెళ్తారు. ఓకే, ఇయర్స్ మార్చుకుంటూ ఇది 30 అయ్యేసరికి అప్పటికి నేను మళ్ళీ కొత్త షీట్ ఇస్తానులేండి. కావాలి అంటే అప్పుడు కొత్త షీట్ ఇస్తాను, అప్పుడు మీరు మార్చుకోవచ్చు. లేదంటే 2నే మీరు 3 కూడా చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ ఇట్లా కిందకి ఇలా గీత గీస్తే 3 అయిపోద్ది. ఇది నేను లాంగ్ టర్మ్లో ఆలోచించి చాలా కూర్చొని ఆలోచించి చేశాను ఇది. సో మీరేం సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ 22, 23 ఇట్లా రాసుకుంటారు. మంత్ వైజ్ 1 by 1 రాసుకుంటారు. ఓకే, సో మంత్ వైజ్ 1 by 1 రాసుకుంటారు కాబట్టి ఇది ఇక్కడ పెట్టేస్తాను. మంత్ వైజ్ 1 by 1 రాసుకుంటారు. ఓకే, ఇది డన్. ఇప్పుడు ఇక్కడ డైలీ చూడ టార్గెట్ పర్ డే మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు. 20,000కి ఇక్కడ నేను డివైడ్ చేసి చూపిస్తా. ఓకే, 20,000కి మనకి 22 సెషన్స్ అవుతాయి. అంటే 20,000 ఎగ్జాంపుల్ 20,000 పెట్టుకుంటే డివైడెడ్ బై 22 డేస్ అంటే మనకి ఎంత పర్ డే 900 రూపాయలు వస్తే చాలు. ఇది 22 డేస్ ఎవ్రీడే 900 రూపాయలు వస్తే మంత్ ఎండ్కి వచ్చేసరికి 20,000 ఉంటాయి. అట్లా మీరు డివైడ్ చేసుకోండి. 22 రోజులు ట్రేడింగ్కి డైలీ నేను ఎంత సంపాదిస్తే చాలు. ఒకవేళ 15,000 10,000 అనుకున్నారు అనుకోండి, డివైడెడ్ బై 22 డేస్ ట్రేడింగ్ కాబట్టి 400, అంటే డైలీ మీకు ఒక 500 రూపాయలు వస్తే చాలు. ఆ విధంగా మీరు 50,000కి 20,000 సంపాదించాలి అనుకుంటే డైలీ ఎంత 500 రూపాయలు రావాలి, లేదా 1,000 రూపాయలు రావాలి. అట్లా మీరు రాసుకోండి. ఇక్కడ టార్గెట్ అని చూసారా, టార్గెట్లో ఇది ఎంత ఒకటే టార్గెట్. అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఎంత పర్ డే 1,000 రూపాయలు రాస్తారు. ఎవ్రీడే 1,000 రూపాయలే. ఇంకా మరి మీరు మారు ఈ అక్టోబర్ మంత్ అంతా 1,000 రూపాయలే టార్గెట్, 1,000 రూపాయలు మొత్తం ఈ టార్గెట్ 1,000 రూపాయలు అన్ని దగ్గర 1,000 రూపాయలు రాసేసుకోండి. ఓకే, 1,000 నీట్గా రాసుకోండి, కజిబిచ్ చేసుకోకండి. సో నీట్ 1,000 రూపాయలు అన్ని దగ్గర 1,000 రూపాయలు రాసుకోండి. ఓకే, సో అక్టోబర్ స్టార్టింగ్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు 31st వరకు 1,000 రూపాయలు అన్ని రాసుకుంటారు. ఓకే, కొన్నిసార్లు 30 ఉంటుంది, కొన్నిసార్లు 31st ఉంటుంది. 31st లేదనుకోండి డేట్ దీన్ని అలా క్రాస్ చేసేయండి అంతే. మొత్తానికి 1,000 రూపాయలు రాసుకున్నారు. ఇప్పుడు పర్ డే ట్రేడింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క రోజు నేషనల్ హాలిడేస్ వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి అన్ని కలుపుకొని నేను ఈ షీట్ చేశాను. సో పర్ డే మీకు ఎంత 500 ప్రాఫిట్ వచ్చింది అనుకో, ప్రాఫిట్ టిక్ పెట్టుకుంటారు. అంటే మీరు 500 పెట్టుకున్నారు, మీకు ప్రాఫిట్ వచ్చింది చూడండి, 500 వచ్చినా, 600 వచ్చినా, 700 వచ్చినా ఇక్కడ రాసుకోండి. చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్ 500 వస్తే టిక్ పెట్టుకోండి. ఆ 500కి 500 సరిపోయి. ఒకవేళ 550, 600, 700 ఇలా వచ్చింది అనుకో, ఇక్కడ ప్రాఫిట్లో రాయండి 700 పర్ డే నాకు 700 వచ్చింది. ఓకే, ప్రాఫిట్ ఇది నెక్స్ట్ డే 800 వచ్చింది, నెక్స్ట్ డే 2,000 వచ్చింది, నెక్స్ట్ డే 500 వచ్చింది. అట్లా మీరు రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఒకరోజు మీకు లాస్ వచ్చింది ఎంత, 1,000 రూపాయలు. ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు లాస్ వచ్చింది.
అప్పుడే ఎప్పుడో ఒక దగ్గర 2000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ 1000 ఈ 2000 కవర్ అయిపోద్ది అనమాట. ఆ 1000కి ఆ 2000 ప్రాఫిట్ అనేది కవర్ అయిపోద్ది. సో అట్ ద మంత్ ఎండ్కి వచ్చేసరికి మీరు ఫైనల్గా ప్రాఫిట్లో ఉన్నారా, 20,000 అనుకున్నట్టు ప్రాఫిట్లో ఉన్నారా, లేదా ఇంకా 20,000 అనుకున్నట్టు ప్రాఫిట్ ఉన్నారా, లేదా తిరిగి మీ క్యాపిటల్ 5,000 10,000 లాస్ అయ్యారా అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఇది నా ఎఫర్ట్స్ అండి. దయచేసి ఛానల్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చాలా మంది విత్ ఫ్రాంక్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇంత బాగా మీకు ఎఫర్ట్స్ ఇచ్చి మీకు ఇంత బాగా ఇది ఎందుకు ఇస్తున్నాను అంటే ఐ హోప్ మీకు ఆ డిసిప్లిన్ వస్తుంది అనుకుంటున్నాను. మీకు వస్తుంది లేదు ఇది ఫాలో అవుతే నేను ఏమైనా మారుతానని మీకు అనిపిస్తే దయచేసి ట్రై ఛాన్స్, ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ జిరాక్స్లు తీసుకోవడానికి ఎంత మహా అయితే 20-30 రూపాయలు అవుద్ది అంతేనా. ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ లైఫ్కి ఒక ఛాన్స్ ఇవ్వండి, దీంతో బెటర్ అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇది నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది టెలిగ్రామ్ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వీడియో ప్లే చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ అండి. మోర్ అని ఉంది చూసారా, ఇది డిస్క్రిప్షన్. దీని మీద క్లిక్ చేయండి. మోర్ అనే దాని మీద ఇక్కడ టెలిగ్రామ్ కాస్మోఫీడ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. బాగా వినండి, ఒక లింక్ వస్తుంది. సో ఇక్కడ మంత్లీ 100 రూపీస్ అని ఉంది. మంత్లీ ఒక్కసారే కాదు, ఎవ్రీ మంత్ మీరు పే చేయాలి. మంత్లీ 100 రూపీస్ ఇక్కడ పే చేసి మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయిపోయాక మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోయి పే చేసేసాక లింక్ రాకపోతే మళ్ళీ సేమ్ ఇదే లింక్ మీదకి వచ్చి క్లిక్ చేసి సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మళ్ళీ మీకు అప్పుడు లింక్ వస్తుంది. మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతారు. అండ్ ఆల్రెడీ మనం బీటీఎస్టీ ట్రేడ్ ఇచ్చించాం. నేను బీటీఎస్టీ ఇచ్చుకున్నాం, అడ్వాన్స్ లెవెల్ బీటీఎస్టీ ఇచ్చాను. సో ఎవరైనా టెలిగ్రామ్లో ఆల్రెడీ బీటీఎస్టీ తీసుకొని ఈరోజు వాళ్ళు మంత్లీ ఎక్స్పైరీ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి ఉన్నారేమో చూసుకోండి. బికాజ్ ఎగ్జిట్ అయిపోతే రేపు మార్నింగ్ మీకు మెసేజెస్ రావు, మళ్ళీ బీటీఎస్టీలో ప్రాబ్లం అయిపోద్ది. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో ఉన్నారు అంటే వెల్ అండ్ గుడ్, ఒకవేళ లేరు అంటే, ఎందుకంటే నేను టెలిగ్రామ్లో ఇప్పుడు ఈ 2 షీట్లు పెడతా, మీకు మెసేజ్లు వచ్చాయంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదు అంటే మీరు అవుట్ అయిపోయినట్టే టెలిగ్రామ్ నుంచి. సో విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళి మీరు ఇక్కడ పే చేసేసి జాయిన్ అయిపోండి. ఓకేనా. సో ఇంకా ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటే చూడండి, నేను కోర్స్ అనేసరికి మళ్ళీ మీకు అదే నేను మెన్షన్ చేస్తున్నా. బీటీఎస్టీకి ఒక కోర్సు, ఒక తర్వాత ట్రేడింగ్కి ఒక కోర్సు, బీటీఎస్టీకి ఒక కోర్సు, ట్రేడింగ్కి ఒక కోర్సు, ఆప్షన్స్కి ఒక కోర్సు, అలా లేదండి. నేను కంప్లీట్ కోర్స్ ఉంది. కంప్లీట్ కోర్స్ కావాలి అంటే జస్ట్ A to Z కంప్లీట్ కోర్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కోర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. బిదా ఫ్రాంక్ చెప్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సబ్స్క్రైబర్లు. ఈవెన్ మా కోర్స్ వాల్యూ చూపించాలంటే మీరు చూడొచ్చు. మా కోర్స్ వాల్యూ చూపించాలంటే A to Z కంప్లీట్ కోర్స్. ఇది కోర్స్ టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఇది ఓకే, ఇది కోర్స్ వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ ఏంటంటే చాట్ ఆన్లో ఉంటుంది. 24 గంటలు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉంటారు. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మెసేజ్ చేస్తారు, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. బట్ 100 రూపీస్ గ్రూప్లో మెసేజ్ చేయలేమండి. బికాజ్ 200 మెంబర్స్ 150 మెంబర్స్ కచ్చిపిచ్చి అయిపోద్ది. ఓకే, సో కోర్స్లో ఓన్లీ తక్కువ మెంబర్స్ కాబట్టి వీళ్ళకి ఎలాగ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఉంటుంది. నేను వీళ్ళకి ఎప్పుడు ఉంటాను. కోర్స్ వాల్యూ చూడండి. కోర్స్ వాల్యూ ఇది ఊరకనే రాదండి. ఈ అప్రిషియేషన్స్ కట్టి ఊరికే అంటే ఏవి లేక ఏదో చెప్పుకోవాలనేది, నా గురించి చెప్పండి అని నేను చెప్పుకుంటే వచ్చేది కాదండి. నేను అసలు మెసేజే చేయలేదు ఎస్టర్డే, అసలు గుర్తు కూడా లేదు. ఈ లైవ్ అయిపోయాక వాళ్ళే సడన్ గా మెసేజ్ చేశారు at 7 PM. బట్ చూడండి, ఇది ఇలా చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఏదో ఎఫర్ట్స్ చేస్తున్నాను, అది వాళ్ళకి నచ్చుతుంది. డెఫినెట్ గా వాళ్ళు దాన్ని బట్టి ఏదో ఒకటి ప్రాఫిట్లు కాకపోయినా ఒక కెరియర్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది కనిపిస్తుంది. ఆ హోప్ నేను ఇవ్వగలుగుతుంటే దానికి నేను చాలా హ్యాపీ. కోర్స్ అని అంటున్నాను, అందుకే నేర్చుకోండి. దయచేసి ఇద్దరు నేర్చుకొని రండి. మీరు 10th చదువుతారు, ఇంటర్ చదువుతారు, ఒక జాబ్కి వెళ్ళేసరికి జాబ్ కోసం ఇంజనీరింగ్ చేస్తారు. బట్ ట్రేడింగ్ ఏదో కెరియర్గా తీసుకున్నప్పుడు మాత్రం ఎందుకండి ఆ ఎఫర్ట్స్ ఇవ్వరు? నాకు చాలా మంది జనాలు అదే అర్థం అవుతుంది. ట్రేడింగ్ యాజ్ ఎ కెరియర్గా తీసుకుంటున్నాం, ట్రేడింగ్లో కెరియర్ చేసుకుందాం, లేదా ట్రేడింగ్లో వేల కోట్లు, నీకు జాబ్ కన్నా ట్రేడింగ్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అనిపించినప్పుడు ట్రేడింగ్ నువ్వు ఎంత ఎఫర్ట్ ఇవ్వాలి? మీరు జాబ్ చేస్తే మీరు చిన్నప్పటి నుంచి చదువుకొని జాబ్కే అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ట్రేడింగ్కి ఎంత ఇవ్వాలి? బట్ వాళ్ళకి ఎవరు ట్రేడింగ్ ఏదో డబ్బులు పెడితే రేపు వేల కోట్లు వచ్చేసేటట్టు ఫీల్ అవుతారు. అది ఇంపాసిబుల్. అలాగ అవుతున్నారు కాబట్టి మీరు లాస్ అవుతున్నారు. ఒకవేళ మీరు ప్రెసెంట్ ఇప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్లో ఉన్నారంటే మీరు అలాగే ఉండండి ప్లీజ్. ఎందుకంటే మీరు అలా ఉంటేనే మీరు లాస్ అవుతారు. మీరు లాస్ అయితే మేము ప్రాఫిట్లో ఉంటాం. మీరు అలాగే ఉండండి, ఎప్పుడు మీరు సుఖంగా అలాగే ఉండండి. లాస్ అవుతూ మీ డబ్బులు తేవండి, మార్కెట్లో లాస్ అవుతూ ఉండండి. మీ వల్ల మేము హ్యాపీగా ప్రాఫిట్ సంపాదించుకుంటాం. బికాస్ మాకు ఆ నాలెడ్జ్ ఉంది. మీరు ఎలాగ అనుకుంటున్నారు అలాగే ఉండండి. మీరు ఎప్పుడు బాగుపడకండి. ఓకే, సో ఇదన్నమాట కోర్స్ వాళ్ళకి వాల్యూ. చూడండి, ఈవెన్ నేను ప్రతి ఒక్కరికి అలాగే చెప్తాను. సో దే ఆర్ హ్యాపీ విత్ మై కోర్స్. ఇంకా చాలా మంది ఉన్నారు, మెసేజ్లు చేస్తారు, కొంతమంది చేయరు.
బట్ దే ఆర్ హ్యాపీ. మీరు కూడా కావాలి అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ అంటే వాట్సాప్లో ఎవరైనా కాంటాక్ట్ అయితే నేను నా డీటెయిల్స్ ఇస్తాను, అదే కోర్స్ తాలూకు డీటెయిల్స్ ఇస్తాను. సో దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్ 7001456759. ఇక్కడ కోర్స్ ప్రెసెంట్ రైట్ నౌ 12K ఫీజు ఉంటుందండి. బాగా వినండి, ఫీజు 12K దగ్గర ఉంటుంది కోర్స్ ఫీజు. బట్ మీకు నేను ఆఫర్ ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, ఆఫర్ ఓన్లీ ఈ మంత్ ఎండ్ వరకు ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మంత్ ఎండ్ అయిపోయాక 12K పేజెస్ జాయిన్ అవుతాను, నో ప్రాబ్లం, పేజెస్ జాయిన్ అవ్వండి. ప్రెసెంట్ లేదంటే ఆఫర్ ఉంది, మీకు అరౌండ్ ఒక 8500కి ఇలా వస్తుంది. వీలైతే జాయిన్ అవ్వండి, లేదా లేదు, ఫోర్స్ అయితే లేదు, మీ ఇష్టం ఇంకా. ఓకే, సో నెక్స్ట్ టైం ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సార్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. మా హార్డ్ ఎఫర్ట్స్ కనీసం ఒక సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ కూడా కావాలంతే. ఓకే, సో అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.